హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో హెల్తీ అయిన రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. రోజుకి ఒక లడ్డు తిన్నా చాలండి, ఎన్నో పోషకాలు మనకు అందిస్తుంది. మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 50 గ్రామ్స్ జీడిపప్పు, 50 గ్రామ్స్ బాదం పప్పు, 30 గ్రామ్స్ కిస్మిస్, పిస్తా కానీ ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోండి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియంగా కట్ చేసి తీసుకోవాలి. డ్రై కోకోనట్ 100 గ్రామ్స్ తురుముకొని తీసుకోవాలి. పంకిన్, సన్ఫ్లవర్, వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, బాదం పప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ బాదం పప్పుని వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ వాటర్ మిలాన్, పంకిన్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. మీరు కావాలంటే ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకొని తురుముకున్న డ్రై కోకోనట్ వేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం, లేదంటే మాడిపోతుంది. 2 స్పూన్స్ తెల్ల నువ్వులు కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ గసగసాలు కూడా వేసుకొని జస్ట్ వేడి చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు. స్టవ్ ఆపి పక్కన పెట్టుకోవాలి. మనం హెల్తీ డ్రై ఫ్రూట్ చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం, షుగర్ లేకుండా 200 గ్రామ్స్ ఖర్జూరాన్ని స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకుంటున్నా. సీడ్స్ తీసివేసి మిక్సీలో వేసుకొని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి ఖర్జూరం పేస్ట్ని వేసి కలుపుకోవాలి. పేస్ట్ కొంచెం సాఫ్ట్గా వచ్చాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. స్టవ్ ఆపి చల్లారబెట్టుకొని, నేను ఇలాచి మర్చిపోయాను, ఉంటే వేసుకోండి 1/2 స్పూను, ఫ్లేవర్ బాగుంటుంది. చల్లారాక లడ్డు చుట్టుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.